श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। प्रसन्नशूरमाधवकराब्जोत्थान् यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागरमाधवान्। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ ऋगादि सर्ववेदार्थ विष्णु मंत्रार्थ त्वत् संस्मृति पूर्वकं शयनात् समुत्थाय अद्यतनं स्ववर्णाश्रमोचितं देश कालावस्तोचितं नित्य नैमित्तिक काम्यभेदेन त्रिविधं त्वत्पूजात्मकं कर्म यथाशक्ति यथाज्ञप्ति यथा वैभवं करिष्ये। मदाज्ञाकारिभिः विद्यासम्बन्धिभिः देहसम्बन्धिभिश्च त्वदीयैः अशेषैर्जनैः तत्सर्वकर्मकर्तृत्व कारयितृत्वाद्यनुसन्धानपूर्वकं कारयिष्ये च। నిన్నటి రోజున మనం ఈ చివరి పంక్తి భాగాన్ని చెప్పుకున్నాం. ప్రతిపదార్థము తాత్పర్యము చెప్పుకున్నాం. ఈరోజు విశేష వివరణ. మనము తెల్లవారుజామున లేచినప్పటి నుండి లేవడమే విష్ణు స్మరణతో విష్ణువును స్మరిస్తూ లేవాలి. లేచిన తరువాత ఆ రోజు మనం చేయవలసినటువంటి అన్ని కర్మలు ఏవేవి? స్వవర్ణాశ్రమోచితం దేశ కాలావస్తోచితం నిత్య నైమిత్తిక కామ్య భేదేన త్రివిధం త్వత్పూజాత్మకం కర్మ యథాశక్తి యథాజ్ఞప్తి యథా వైభవం కరిష్యే. మనము మన ఆశ్రమానికి ఉచితమైనటువంటి మన వర్ణమునకు ఉచితమైనటువంటి దేశ కాలావస్థలకు అనుసారంగా కామ్య నిత్య త్రివిధ కర్మలు చేస్తాం. మనము మన దేహమునందు ఇంద్రియములు ఉన్నాయి. ఆ ఇంద్రియముల చేత మనము క్రియలను చేస్తూ ఉంటాం. ఆ అన్ని క్రియలు మన 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు ఈ దశేంద్రియములను నియంత్రించేటటువంటి ఏకాదశ ఇంద్రియమైనటువంటి మనస్సు వీటి చేత మనం చేసే కర్మలన్నీ కూడా త్వత్పూజాత్మకం. ఇవన్నీ కూడా స్వామి నీ పూజ అని మనము అనుసంధానం ఉండాలి. ఈ జ్ఞానానుసంధానము ఉత్తములైనటువంటి జ్ఞానులకు మాత్రమే ఇది కలుగుతుంది. అపరోక్ష జ్ఞానం కావడానికి ముందుగా ఆ అపరోక్ష జ్ఞానానికి కావలసినటువంటి సాధన చేయడానికి ఉపక్రమించినటువంటి మోక్షాపేక్షులు అంటే మోక్షాన్ని ఇచ్చపడేటటువంటి మోక్షేచ్ఛువులు అంతఃకరణ శుద్ధితో మనము
అపరోక్ష దర్శనమునకు కావలసినటువంటిది, కారణమైనటువంటిది హరిప్రసాదము, అంటే హరి అనుగ్రహము. ఆ హరి అనుగ్రహాన్ని పొందడానికి కావలసినటువంటి విద్యుక్తమైనటువంటి వర్ణాశ్రమోచిత కర్మలను తప్పకుండా ఆచరించాలి. అదే సాధన. ఈ సాధనయే శ్రేష్టమైనటువంటి భగవత్ పూజ. మధ్వాచార్యుల వారు గీతా తాత్పర్య నిర్ణయ గ్రంథంలో స్వవిహిత వృత్యా భక్త్యా భగవద్ ఆరాధనమేవ పరమో ధర్మ తద్విరుద్ధ సర్వోపి అధర్మ అని చెప్తూ ఉన్నారు. అంటే స్వవిహితమైనటువంటి వర్ణాశ్రమోచిత కర్మలన్నీ కూడా ఆచరించి నిషిద్ధమైనటువంటి కర్మలను త్యజించి ఆ కర్మలన్నింటినీ శ్రీహరి ప్రీత్యర్థము ఉద్దేశించి ఆ శ్రీహరికి సమర్పించటమే పరమధర్మము అని మధ్వాచార్యుల వారు తమ గ్రంథంలో గీతా తాత్పర్య నిర్ణయంలో చెబుతూ ఉన్నారు. ఈ విధంగా మధ్వాచార్యుల వారు కర్మను ఎలా చేయాలి అనే దానిని చెబుతూ ఉన్నారు. ఎవరైతే స్వవర్ణాశ్రమోచిత విహితమైనటువంటి కర్మలను ఆచరిస్తే, భగవత్ అనుసంధానపూర్వకంగా భగవత్ పూజగా చేస్తే అది పరమధర్మము, ఉత్కృష్టమైనటువంటి ధర్మము. అలా కాకుండా తద్విరుద్ధంగా చేసినటువంటి అన్నీ కూడా అధర్మములు అని చెబుతూ ఉన్నారు. చాతుర్వర్ణముల వారు బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసము, ఈ 4 ఆశ్రమాలు మరియు చాతుర్వర్ణములు వారు తమకు నిర్దేశింపబడినటువంటి చాతుర్వర్ణములు 4 ఆశ్రమముల వారు వారికి నిర్దేశింపబడినటువంటి కర్మలను ధర్మశాస్త్ర గ్రంథముల ద్వారా తెలుసుకొని, గురువుల ద్వారా తెలుసుకొని ఆచరించాలి. మనకు విధి నిషేధములు చెబుతూ ఉన్నాయి. ఏవి? శృతి స్మృతులు. శృతి అంటే వేదములు, స్మృతి అంటే పురాణములు. శృతి స్మృతిర్ హరేరాజ్ఞ అని. శృతి స్మృతులందు చెప్పబడినటువంటివన్నీ హరి ఆజ్ఞలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ, ఇవి విధి. నిషేధములు అక్షైర్మాదీవ్య నపలాండుం భక్షీత అనేటటువంటివి నిషేధములు. ఇవి విధిని నిషేధములు శృతి స్మృతులందు చెప్పబడటం చేత వాటిలో చెప్పబడినటువంటివన్నీ కూడా హరి యొక్క ఆజ్ఞలు కాబట్టి మనము ఆ విహితమైనటువంటి కర్మలను, అవిహితమైనటువంటి కర్మలను, విహితమైనటువంటి కర్మలను ఆచరించి అవిహితమైనటువంటి అంటే నిషిద్ధమైనటువంటి కర్మలను త్యజించి నిష్కామముతో అంటే ఫలాపేక్ష రహితంగా భక్తిపూర్వకంగా అది భగవంతుని పూజ అని అనుసంధానం చేసుకొని భగవంతునికి సమర్పించటమే శ్రేష్టమైనటువంటి పూజ. భగవంతుడు ఈశుడు, మనము భృత్యులము. భృత్యునికి ఈశుని ఆజ్ఞను పరిపాలించటమే ఉత్తమమైనటువంటి సాధనము, సేవ. కాబట్టి ఈశుడైనటువంటి భగవంతునికి దాసులమైనటువంటి మనము అతడు చెప్పినటువంటి ఆజ్ఞను, ఇచ్చినటువంటి ఆజ్ఞను పరిపాలించటమే. అంటే మనము చేసేటటువంటి నిత్య కర్మలను భగవత్ పూజగా అనుసంధానం చేసుకొని భగవంతునికి సమర్పించటమే పూజ. పూజ అని చెప్పి గంటల తరబడి మనము దేవుని గదిలో కూర్చొని మనస్సు పెట్టక కేవలం దైహికంగా ఉండటం పూజ కాదు. భగవంతుని యందు మనస్సు నిలపటమే మనం చేసేటటువంటి ప్రతి కర్మ భగవత్ పూజగా అనుసంధానం చెయ్యటమే
నిజమైనటువంటి పూజ. వీళ్ళందరూ కూడా చాతుర్వర్ణముల వారు, 4 ఆశ్రమముల వారు, వారి వారికి ప్రత్యేకమైనటువంటి విధి నిషేధములు, కర్మలు చెప్పబడ్డాయి. కర్మలు 3 విధాలు: నిత్య నైమిత్తిక కామ్య కర్మలు అని. నిత్య కర్మలు అంటే ప్రతినిత్యము తప్పకుండా ఆచరించవలసినటువంటి కర్మలు: స్నానము, సంధ్యావందనము, దేవతార్చన, బ్రహ్మయజ్ఞము, వైశ్వదేవాది నిత్య కర్మలు. వీటిని ప్రతిరోజు మనము వదలకుండా ఆచరించాలి. దీనిని ఆచరించటం చేత మనకు ఏ పుణ్యము రాదు, ఏ సంపద రాదు. అయితే త్యజిస్తే, నిత్యము చేయవలసినటువంటి కర్మలను చెయ్యకుండా వదిలివేస్తే నరకాది దుఃఖములకు కారణమయ్యేటటువంటి పాపము కలుగుతుంది. కాబట్టి నిత్య కర్మలు చేయాలి. ఇక నైమిత్తిక కర్మలు, ఏ కాలములందు ఏమి ఆచరించాలో అవి నైమిత్తిక కర్మలు. ఉదాహరణ గ్రహణ కాలము, పర్వకాలము, ఆ సమయాలందు చేయవలసినటువంటి దాన ధర్మములు, పితృతర్పణము మొదలైనటువంటివి నైమిత్తిక కర్మలు. ఇక కామ్యకర్మలు, నాకు పుత్రులు కావాలి అంటే పుత్రకామేష్టి యాగం, పిల్లలు కలగాలి నాగప్రతిష్ఠ. ఈ విధంగా ఒక కోరికను తీర్చుకోవడానికి, పొందడానికి మనం చేసేటటువంటి కర్మలు కామ్యకర్మలు. ఇవన్నీ కూడా మనము త్రివిధ కర్మలు, నిత్య నైమిత్తిక కామ్య కర్మలు. వీటన్నింటినీ భగవంతునికి సమర్పించాలి, భగవంతుని పూజగా అనుసంధానం చేసుకొని. అయితే ఇక్కడ కామ్యకర్మ అంటే ఏమిటి? స్వర్గం కావాలి, స్వర్గకామో యజేత. ఆ యజ్ఞం చేసినప్పుడు స్వర్గం కలుగుతుంది. అయితే ఒక కోరికను కోరుతూ అది నెరవేరడానికి చేసేటటువంటి కర్మ కామ్యకర్మ. అదే స్వర్గము కావాలి అని కోరకుండా, అపేక్షించకుండా యజ్ఞం చేస్తే, భగవంతుని ప్రీత్యర్థం చేస్తే మనకు అది నిష్కామ కర్మ అవుతుంది. కాబట్టి ఉత్తములైనటువంటి వారు, సాత్వికులు, సజ్జనులు అన్ని కర్మలను భగవంతుని ప్రీత్యర్థం కొరకు ఏ కోరికలు కోరకుండా సంకల్పం చేసి భగవంతునికి ఆ కర్మలను సమర్పిస్తారు. కామ్యకర్మలు చేసేటటువంటి వారు ఆ కోరికలు కోరి పూజలు చేస్తే అంత మాత్రమే వారికి లభిస్తుంది. మనము సాధకులైనటువంటి వారు, మోక్షాపేక్షులు, ఏ కర్మను, ఏ ఫలాన్ని అపేక్షించకుండా అన్ని కర్మలను భగవత్ ప్రీత్యర్థం కొరకు ఆచరించాలి అని చెబుతూ, ఇక బ్రాహ్మణులు నిత్య కర్మలు చేయాలి. వైశ్వదేవం చేయాలి, దేవయజ్ఞ రూపమైనటువంటిది, దేవతలకు హవిస్సులను ఇచ్చేటటువంటిది. బ్రహ్మయజ్ఞం చేయాలి, ఋషి యజ్ఞం అది. తర్పణాదులు పితృయజ్ఞము. దేవరుణము, ఋషి రుణము, పితృరుణము పరిహరించుకోవడానికి చేయవలసినటువంటివి. ఈ 3 రుణములను బ్రాహ్మణుడు పరిహారం చేసుకోవటానికి ఇవన్నీ చేయాలి. యజ్ఞము అంటే విష్ణు పూజాత్మకమైనటువంటి కర్మ. కాబట్టి మనం చేసేటటువంటి యజ్ఞ యాగాదులన్నీ కూడా భగవంతుని ప్రీత్యర్థము, భగవంతుని ప్రసన్నత కొరకు మనము ఆచరించాలి. అప్పుడే అది సాత్విక కర్మ అవుతుంది, భగవంతుని పూర్ణ అనుగ్రహానికి కారణమవుతుంది. సరే, మనం కామ్యకర్మలు కానీ నిష్కామ కర్మలైనా ఏదైనా చేయాలి అంటే మనకు ఆ చేసేటటువంటి వానికి దేహబలం ఉండాలి, బుద్ధిబలం ఉండాలి, ఐశ్వర్య బలము ఉండాలి. ఈ దేహబలము, బుద్ధిబలము, ఐశ్వర్యము లేకపోతే
మనం ఏమీ చేయలేం. దేహబలం లేకపోతే తీర్థయాత్రాదులు చేయలేము. బుద్ధిబలం లేకపోతే జ్ఞానానుసంధానపూర్వకంగా భగవంతుణ్ణి ధ్యానించలేము. సంపద లేకపోతే దాన ధర్మాదులను చేయలేము. కాబట్టి వీటన్నింటినీ మనము ఎంత కావాలో అంత మాత్రము అపేక్షించి అవన్నీ కూడా మన యొక్క ఐహికమైనటువంటి సుఖములు కోరికలు తీర్చుకోవడానికి కాకుండా వాటన్నింటినీ భగవంతుని పూజగా వినియోగించాలి. అదే ఇంద్రియముల ద్వారా జరిగే కర్మలు కానివ్వండి, వీటి ద్వారా ఈ జన సహాయము, ధన సహాయము, అధికారము వీటన్నింటి చేత ఏమేమి మనకు సౌలభ్యాలు దొరుకుతాయో వాటన్నింటినీ భగవంతుని పూజగా అనుసంధానం చేసుకుని భగవంతునికి సమర్పించాలి. అటువంటి దీక్ష ఉండాలి. మనకు కలిగినటువంటి మనకు వచ్చినటువంటి ఐశ్వర్యాదులను మనము మన లౌకికమైనటువంటి ఆడంబరముల కొరకు దానిని ఉపయోగించరాదు. అది ఈ అంతటి జ్ఞానానుసంధాన పూర్వకంగా కర్మలను ఆచరించేటటువంటి మనస్థితి, జ్ఞానము కేవలము పురంధరదాసులు మొదలైనటువంటి మహానుభావులకు మాత్రమే ఉంటుంది. సామాన్యులమైనటువంటి మనకు అవి ఉండవు. రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు కూడా ఆ వర్గానికి చేరినటువంటి వారు. నిష్కామ కర్మను ఆచరించి భగవంతుని ప్రీతి కొరకు ఆచరించి భగవంతునికి సమర్పించేటటువంటి సాత్విక శిఖామణులు రాఘవేంద్ర గురు సార్వభౌములు. ఈ విధంగా అన్ని విధివత్తుగా జ్ఞానానుసంధాన పూర్వకంగా భగవంతుని పూజగా భావించి భగవంతునికి సమర్పించటమే అదే యథావైభవము. ఎవరెవరి యోగ్యతానుసారంగా చేయటం అనేటటువంటిదే యథా వైభవము అని చెబుతూ ఉన్నారు. ఈ విధంగా కర్మలను మనము ఆచరించాలి. ఈ కర్మలను ఎలా అనుసంధానం చేస్తూ ఆచరించాలి అనేటటువంటి మొదలైనటువంటి విషయాలను రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.